కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కళాశ్రీ కేశవ గురుస్వామిని. ఈరోజు రామనామ మహిమను గురించి మనం తెలుసుకుందాం. ఈ రామ అనే రెండక్షరాలే అమృత బీజాక్షరము రా. మా మన సంసార సాగరంలో దాటుకొని ముందుకు వెళ్ళేందుకు గాను సహకరించే అత్యద్భుతమైన ఒక సాధనం. అందుకని ఈ రామనామాన్ని తారకము, తారక మంత్రము అంటేనే ఈ సంసార సాగరాన్ని దాటించేది. జనన మరణ చక్రంలో చిక్కుకుపోయి కర్మ దోషములతో ఆగామి సంచితములు ప్రారాబ్ధములు లాంటి కర్మ దోషములను దాటుకొని అవలీలగా భక్తి మార్గముతో ముక్తి మార్గముతో శక్తి మేరకు మనం జీవనం సాగించే తత్వమే ఈ రామనామ మహిమ. రామ అనే మంత్ర మహిమను గురించి ఓసారి కైలాసంలో పార్వతీదేవి ఆ శివుడిని అడిగిందట, స్వామి, ప్రపంచంలో శక్తివంతమైన మంత్రం ఏదైనా ఉందా అంటే రా అనే అగ్ని బీజాక్షరము, మా అనే అమృత బీజాక్షరము, ఈ రెండే సూర్య చంద్ర తత్వముతో వెలుగుల్ని ఇస్తూ ఓషధి శక్తిని ప్రసాదిస్తూ లోకానికి జనజీవనానికి ఆధారభూతంగా ఉన్నాయి. రామ మంత్ర మహిమ అటువంటిది. నా అంశముతో జన్మించిన ఆ హనుమంతుడు కూడా అందుకనే నిత్యం రామ్ 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 అంటూ అనేక వేల సంవత్సరములుగా ఆ నామాన్ని జపిస్తూ చిరంజీవిగానే ఉన్నాడు. భవిష్యత్ బ్రహ్మగాను మారబోతున్నాడు అని తెలిపేసరికి ఆశ్చర్యపోయిందట ఆ తల్లి పార్వతి. ఇక ఆ రోజుల్లో ఓ బోయవాడు దారి దోపిడీ చేసుకుంటూ దొరికినది దోచుకుంటూ అడ్డొస్తే వారిని హత్య చేసి అయినా సరే తనకు కావలసిన నగలు నట్ర లాక్కొని వెళ్ళిపోయేవాడట. ఒకరోజు హఠాత్తుగా నారదుడు ఎదురైతే, నీ దగ్గర ఏముందో అది నాకు ఇచ్చేయాలి, నీ దగ్గర నగలుంటే అది ఇచ్చేయవయ్యా అని అడిగితే నారదుడు నవ్వి, నారాయణ నారాయణ, నా దగ్గరేముందయ్యా, ఈ నారబట్టలు తప్ప ఈ తుంబర ఒకటి ఉంది, అంతేగాని నగలు నా దగ్గర ఎందుకు ఉంటాయి? అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు, దీనివల్ల నీకు పాప అంటుకుంటుంది కదా, ఎవరి కోసం చేస్తున్నావు అయ్యా అని అడిగాడట. నా భార్యా బిడ్డల్ని పోషించాలి, వారి కోసం చేస్తున్నాను. మరి ఇంత పాపం మూట కట్టుకుంటున్నావే, దాంట్లో కొద్దిగా వాళ్ళకి వాటా ఇచ్చేస్తే బాగుండేమో, నీకు ఆ కర్మ తగ్గిపోతుంది కదా అని అడిగాడు. అది కూడా నిజమే కదా స్వామి, నేను అడిగి చూస్తాను నా భార్య పిల్లల్ని అని ఆ సమీపంలో ఉన్న ఓ గుడిసెలోనికి వెళ్ళి భార్యా పిల్లల్ని చూస్తూ, మీకోసం నేను ఇంత దారి దోపిడీ చేసి సాహసాలు చేసి ధనం పోగు చేసుకొచ్చి ఇస్తున్నాను, అది పాపం మూట కట్టుకుంటున్నాను, నా ఒక్కడికే కాకుండా మీకు కూడా దానిలో ఆ పాపంలో వాటా ఇస్తాను, నరకలోకానికి పోతే అందరూ మూట కట్టుకొని పోతాం అన్నాడు. ఆ భలేవాడి అయ్యా, నువ్వు నన్ను కట్టుకున్నందుకు పోషించాలి, అది నీ కర్మ తప్పదు, భార్యా పిల్లల్ని పోషించాలి అంతే. నీ పాపంలో మేమెందుకు వాటా తీసుకుంటాం, నీ సంపాదనలో వాటా తీసుకుంటాం, అంతేగాని నీ పాపాన్ని నువ్వు నీ దారిన వెళ్ళిపో, ఆ నరకంలో పడతావో స్వర్గంలో పడతావో గోతిలో పడతావో నూతిలో పడతావో మాకెందుకు అంటూ ఆవిడ విసుక్కుందట. అప్పుడు ఆ బోయవాడికి కనువిప్పు కలిగి నారదుడి దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి, స్వామి,
ఆ పాపంలో వాటా వద్దంటున్నారు. ఏంటో విచిత్రంగా ఉంది. వారి కోసం నేను ఇన్నేళ్లు కష్టపడినంత వృధాయేనా అనిపిస్తుంది. ఎవరి కోసం నేను ఇందరిని చంపాను, ఇన్ని దారి దోపిడీలు చేశాను? నాకేదైనా మార్గం చూపించండి పుణ్యం కట్టుకునేందుకు. నీకు ఉన్నట్టుండి హఠాత్తుగా పుణ్యం కలగాలంటే ఒకే ఒక మంత్రం ఉందయ్యా. ఆ మంత్రం 2 అక్షరాలే, సులభంగా ఉంటుంది నీకు. నీలాంటి వారికి ఆ మంత్రం పెద్ద పెద్ద మంత్రాలు చెబితే చదవలేరు. మేము శాకాహారులైతే వాళ్ళు సునాయాసంగా పలకగలరు. మాంసాహారాలు అవి ఇవి తిని నీ నాలుక బండబారిపోయి ఉంటుంది. కాబట్టి 2 అక్షరాలున్న మంత్రాన్ని అతి సునాయాసంగా చెప్పేలాగా చెప్తాను. చెప్పు. రామ అని అన్నాడట. ఈ బోయేవాడు మరా అని అనేసరికి నారదుడు ఆశ్చర్యపోయి, బాబు రామ అని చెప్పోయ్యా అని అంటే మళ్ళీ అతను నోరు తిరగక మరా అన్నాడట. ఈ మర ఏందయ్యా, మర మనుషుల్లాగా తయారయ్యారు మీరందరూ, పాపం మూట కట్టుకొని స్వచ్ఛంగా పలకలేకపోతున్నారు. నువ్వు పని చెయ్యి, వేగంగా ఆ మర అనేదేదో వేగంగా చెప్పు. అదే ఆ రామ నామ మహిమ వలన రామగా మారిపోతుంది అన్నట్టు. వేగంగా చెప్పడం అయితే చెప్పేస్తాను స్వామి, కానీ మరా మరా అంటూ వెళ్ళిపోయాడు. ఆ మరా 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 రామ రామగా మారిపోయింది. చివరికి ఆ రామ నామ మహిమ ఏమిటో కానీ మెల్లగా అలాగే ఆ ధ్యానంలోనే మునిగిపోయాడట ఆ బోయేవాడు. చివరికి అతను ఆ రామనామ మహిమతో కొన్ని నెలల పాటు, సంవత్సరముల పాటు అలాగే రామ్ రామ 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 అనుకుంటూ ఉండిపోయేసరికి అతని చుట్టూ ఒక పుట్టగా ఏర్పడింది. ఆ వాల్మీక తత్వమే అతను వాల్మీకి అనే మహర్షిగా మార్చింది. పుట్టని వాల్మీకము అంటారు. అటువంటి అత్యద్భుతమైన రామనామ మహిమతో రామాయణము అనే ఆ అత్యద్భుతమైన ఇతిహాసాన్ని ఆ వాల్మీకి మహర్షి దివ్య దృష్టితో సందర్శించుకుని రాశాడు. ఆనాటికి ఈనాటికి ఏనాటికి రామాయణములంటి కావ్యము ఇంకెక్కడా కానరాదు. అంతటి అద్భుతమైన రామాయణము కమనీయం. ఆ రామనామ మహిమతో అతను మహాపురుషుడయ్యాడు, దివ్య ఋషిగా మారాడు, మహర్షిగా మారాడు. ఒక్క బోయవాడు దారి దోపిడీ చేసుకునే ఒక్క బోయవాడికి ఆ రామా అనే మంత్ర మహిమతో అత్యద్భుతమైన మహిమాన్వితమైన శక్తులు, దివ్య దృష్టి కలిగి రామాయణాన్ని రచించేంతటి భాగ్యం కలిగింది. భూమిపైన అటువంటి రామాయణము రాయగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆ తర్వాత ఎన్నో రామాయణాలు వచ్చాయి, దానిని అనువదిస్తూ రకరకాలుగా వస్తున్నాయి. ఏది ఏమైనా రామ అనే నామం ఆ హనుమంతుడికి కూడా మహత్తరమైన బలాన్ని ఇచ్చింది, కొండంత బలాన్ని ఇచ్చింది. ఆ రామనామముతో అతను చిరంజీవిగా మారి రాబోయే తరానికి కూడా భవిష్యత్ బ్రహ్మగా మారిపోతున్నాడు. అటువంటి రామనామ మహిమతో ఆ ధ్యానముతో పూజలు చేసుకుంటూ ఈ రామనవమిని ఘనంగా జరుపుకుంటూ జై శ్రీరామ్ అంటూ మనం అందరం ముందుకెళ్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం.